కోహినూరు వజ్రం దొరికిందో లేదో మాకు తెలియదు, కానీ మా రంజాన్ బి మటుకు మాకు దొరికింది అని చెప్పని ఆయన నందిగామ గాన కోకిల అనే అమ్మాయికి ఒక బిరుదిచ్చి ఆ అమ్మాయిని ప్రజలకు పరిచయం చేసి ఈ రోజున రంజాన్ బి అంటే బెజవాడలో పిలుస్తున్నారు, హైదరాబాదులో పిలుస్తున్నారు, విశాఖపట్నంలో పిలుస్తున్నారు, అటు కర్నూలు దాకా పిలుస్తున్నారు. అంత పాపులర్ ఆ అమ్మాయి కావటానికి కారణం మా బొబ్బిలపాటి సాయి గారు. ఆయనకి ఈ ఒక్క అమ్మాయినే కాదు, చాలామందిని నాటక మీకు మన ఈ మధ్య కళారత్న బిరుదు ఇచ్చారు కదా, మీ పేరు ముందు కళారత్న తక్కువే. బొబ్బిలపాటి సాయియే పెద్దది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 50,000 ఇచ్చి కళారత్న అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నీకు సెలవు కప్పితే అది కొత్త వాళ్ళకి వింత అయితే కావచ్చావు, కానీ పాత వాళ్ళకి సాయే గొప్పవాడు. మీ కళారత్న అని మాకు తెలీదు, గుర్తుండదు. మీరు మీ వ్యక్తిత్వం ఇక లాభాలేదులే. ఇలా ముందు ఈ కులవాళ్ళ ముందు మేము తట్టుకోలేవులేని నందిగామ తాలూకాలో రాజకీయాలు స్మరించి ఈ కళాకారుల్ని ప్రోత్సహించటం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కళాకారులు, రంగస్థల నటులు గూడూరు సావిత్రి గారి దగ్గర నుంచి, లేకపోతే ఆయన కండక్టర్ అద్భుతంగా పాట పాడతాడే చింతామణిలో కర్నూలు జిల్లా, ఆయన పేరేంటండి? కర్నూలు జిల్లా బీసీ కృష్ణ, గుమ్మడి గోపాలకృష్ణ గారిని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉన్నాడు, కళారత్న ఆయన కూడా. ఆ పరంపరలోనే అరిగల్ జేమ్స్, అతనిని అనేక రాష్ట్రాల్లో తెలుగు రానటువంటి ప్రేక్షకులు కూడా ఆ జేమ్స్ పాటలు వినాలనుకునేవాళ్ళు. ఇట్లాంటి ఈ ఆణిముత్యాలన్నిటికి బయటికి తీశాడు. రసూలు కూడా మా ఊరే, అతను కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇట్లా ఈ రకంగా ఆయన ఇప్పుడు కళాసేవలో ఉన్నాడు. నేను కూడా కొంచెం చాలా, నాకు 80 ఏళ్ళు వస్తున్నాయి కనుక ఇక ఈ దీంతో సంతృప్తి నాకు కూడా. మా అబ్బాయి ఆయన మైలవరం నుంచి 2 సార్లు ఎన్నికయ్యాడు, కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్. సరే అతను రాజకీయాలు చూసుకుంటున్నాడు. నేను సాయి గారి వెంటబడి మంచి కళాకారులను ఆయన తీసుకొచ్చినప్పుడల్లా ఆ సాయంలో ప్రశాంతత చేకూర్చుకొని జీవితం అంతా విశ్రాంతి లేనటువంటి 1970లో నేను సర్పంచ్ని, వీరు సర్పంచే 1970లో. 54 ఏళ్ళు మా ఊరికి, 54 ఏళ్ళు ఆయన ఊరికి. ఇంకొకడు ప్రెసిడెంట్కి. మేమే నియంత్రణ కాదు, ఏది చీకటి గదిలో పడేస్తాం, లేకపోతే కర్రలు చూపెడతాం, లేకపోతే అవి చూపెడతాం, ఈ చూపెడతాం అనేవాళ్ళం కాదు. ఇద్దరం, నేను కమ్మ బ్రాహ్మణ్ణి, ఆయన అసలు బ్రాహ్మడే కనుక మా ఇద్దరి దగ్గర ఏ ఉండవు. ఓన్లీ మా నిజాయితీ, ప్రజలు అందుకు వాళ్ళ కష్టాలేంటో తూడుద్దాం, వాళ్ళ అవసరాలేంటో నిలబడదాం, వాళ్ళ కోసం మనం త్యాగం చేద్దాం అని ఒక రకమైనటువంటి ఒరవడం కలిగిన వాళ్ళం కనుకనే ఇన్నాళ్ళు మేము ఉన్నాం. చాలా మిమ్మల్ని చూడటం. ఇందులో మా చిట్టిబాబు ఎంత అద్భుతంగా దీన్ని తయారు చేశాడు. వెనక మా చిన్నతనంలో హనుమంతరావు గ్రంథాలయం పక్కన కదా ఇది. మేము చాలా తరచుగా బెజవాడ, నేను కూడా ఆంధ్రరత్న భవన్లోనే కూర్చునేవాడిని చాలా మంత్రి అయిందాకా. మరి ఇటువైపున ఈ హనుమంతరాయ గ్రంథాలయంలో ఎన్ని ఉపన్యాసాలు చెప్పుకుంటాము. సరే ఇట్లాంటిది ఒకటి ఉందని మా జానీ చెబితే, ఎక్కడ బాయ్ ఇది అంటే ఆ పక్కనే సార్ అది ఇదని మా సాయి గారికి చెబితే ఇక్కడే అన్నాడు. తీరా లోపలికి వచ్చి చూస్తే అసలు ఏ కళామందిరానికి తక్కువ లేకుండా అన్ని కళామందిరాల కంటే ఇది బాగుందేమో అనిపిస్తుంది నాకు. అంత చక్కగా నిర్వహిస్తున్న చిట్టిబాబు. నాకు కూడా ఈయన 40 ఏళ్ళ నుంచి 43 ఏళ్ళ నుంచి పరిచయం. చక్కగా ఇట్లాంటి కార్యక్రమంలో మీరు అదృష్టవంతులు. సాయంకాలం 5:30-6కి ఇటు వాకింగ్కి వచ్చి ఏ కార్యక్రమం ఉందో చూద్దాం, లోపలికి జ్వరపడదాం, వచ్చి చూసి ఆనందించి ఇంటికి వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు అనేటువంటిది నా అవగాహన. మీకు మంచి కళా మందిరాన్ని ఏర్పాటు చేశాడు చిట్టిబాబు, ఆయన సోదరులు. మీరు సుబ్బారావు గారు, కౌతా సుబ్బారావు గారు, వారు గారి పేరేంటి?
అవును, కౌత వెంకటలక్ష్మి గారు నాకు తెలుసు, కౌన్సిలరు. ఆ, అవును. అప్పుడు ఒకసారి తుఫాన్ అప్పుడు 70లో నువ్వా నేనా అన్నప్పుడు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు చైర్మన్ అయినప్పుడు ఆమె మెంబరు, ఆమె కౌన్సిలరు. అప్పుడు నేను చాలా యాక్టివ్ నేను. సో అట్లాంటిది మంచి హాల్ ఒకటి కౌతా వారి పేరుతో వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో, ఈ అరుణారుణ సంధ్యా సమయంలో, ఎందుకంటే బాణుడు బగబగ మండిపోతున్నాడు బయట, ఆ సందర్భంలో మీరందరూ వచ్చి దీన్ని ఆనందించటానికి, తిలకించటానికి మా రంజాన్ బీని, ఆయన పేరేంటి, గాయకుడు అజయ్ గారిని, వీళ్ళని విని మీరు ఆశీర్వదించి ఆనందించటానికి వచ్చినటువంటి మీరు చాలా అదృష్టవంతులు. మీ అందరినీ కూడా ఈ సమయంలో మీకు నా నమస్కారాలు, వినయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. మరి మంచి సందేశం ఇచ్చారు నాగేశ్వరరావు. ఆయన మంచి వక్త. ఎక్కడికి వెళ్ళినా కూడా నాగేశ్వరరావు ఎప్పుడు మాట్లాడతారా అని ప్రజలు వెయిట్ చేసేవాళ్ళు. మా 45 ఏళ్ల పరిచయంలో ఎన్నో కొన్ని వందల కార్యక్రమాల్లో జాయింట్గా వెళ్ళటం కానీ, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చినప్పుడు మేమంతా కూడా రెండో లైన్ 3వ లైన్లో మేమంతా కారులో ఉండి వెళ్ళేవాళ్ళం. మరి ఆయన వాళ్ళ చాలా కాలం తర్వాత ఈ సభా వేదిక మీద వారి వాయిస్ వింటాం, వారి సందేశం ఉంటూ చాలా సంతోషం. వారికి మరొకసారి విజయవాడ నగర కళాకారులు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే సాయి గారి గురించి నాగేశ్వరరావు చెప్పారు. నేను చెప్పేది ఏం లేదు. కళారత్న చిన్నదే, సాయి గారే పెద్ద ఆయన. కాబట్టి ఇంత పెద్దలిద్దరూ కూడా ఆహ్వానాన్ని మన్నించి జానీ గారు రంజాన్ బీ చెప్పంగానే వాళ్ళు రావడం చాలా సంతోషం. ఇప్పుడు రంజాన్ బీ గారు దంపతులు వీరిద్దరిని కూడా చిరు సత్కారం, చంద్రుడికి నూలు పోగులాగా, చంద్రుడికి నూలు పోగులాగా వారి సంతోషాన్ని మీరు కారణం దాన్ని ఇంకోటి ఏం ఇద్దరు చెరువుటేయండి. సాయి గారు ముందు మీద అవనవండి, మీరు అయిన తర్వాత వాళ్ళు. సాయి గారు ముందు మీద అవనవండి. వద్దు చెరువుటేయండి. పల్లె వద్దు నాన్న. రంజాన్ బి బొబ్బిలపాటి సాయి గారి మానసిక పుత్రిక. ఆయన అభిలాష మేరకు ఆమె ఇంత అద్భుతమైన గాయన అయింది. మరి రంజాన్ బిని సాయి గారే పాడించమని బెజవాడలో పరిచయం చేయమని చెప్పారు. ఆయన చెప్పంగానే వారం రోజుల్లో నేను ప్రోగ్రాం అరేంజ్ చేసి రంజాన్ బిని మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. మరి ఆమె ఇవాళ ఈ స్థాయికి ఎదిగినా ఒదిగే ఉంటూ అందరి మీద అభిమానంతో ఉంది. ఆ అమ్మాయిని జానీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా ఎవరికి అది ఎవరికి చిట్టుబాబుకి జానీ అన్నో రంజాన్ బి ఇద్దరు సన్మానం చేస్తున్నారు. వీరు వ్యాఖ్యాత, అద్భుతమైన వ్యాఖ్యాత. మనందరం చప్పట్లు కొట్టాలి. గాయకుడు కూడా ఎంత అద్భుతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారండి. ఆ సినిమా ఎప్పుడు తీశారు? మీరు ఎస్ఐ చేశారా? నేను హోమ్ మినిస్టర్ ఉండగా సర్వీస్లో ఉన్నారా? చదువుకునేటప్పటి నుంచే తెలుసా నేను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డేవిడ్ రాజు గారికి చిరు సత్కారం చేస్తారండి రంజావి దంపతులు. ఈరోజు సాయంత్రం ఈ కవితా వేదిక పులకించిపోతుంది. సూర్యచంద్రులు ఇద్దరు, మా నందిగాంకు సూర్యచంద్రులు లాంటి వాళ్ళిద్దరు కూడాను
ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైనా సరే ఇద్దరు కూడా ఎంతో సోదరులాగా మెలుగుతూ నందిగామ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు సాయి గారి చేసేవారు. ఈ సాయి గారి ఇప్పుడు పెద్దలు మా వసంత నాగేశ్వరరావు గారు కూడా సాయి గారితో పాటు ప్రతి ఫంక్షన్లో ప్రతి పాంప్లెట్లు సాయి గారు పంపిస్తారు నాకు, ప్రతి పాంప్లెట్ కూడాను. ఆ ప్రతి పాంప్లెట్లో కూడాను వసంత నాగేశ్వరరావు గారి పేరు ఉంటుంది. ఈరోజు నిజంగా మనకి ఇంత టైం వెచ్చించి ఇస్తాం వసంత నాగేశ్వరరావు గారు ఆయన అమూల్యమైన టైంని మనకి వెచ్చించి ఈరోజు ఇంతసేపు మన మధ్యలో కూర్చొని సామాన్య ప్రేక్షకుల్లాగా పాటలు వింటూ నిజంగా సార్, నిజంగా మీరు చిన్నపిల్లలాగా మీరు చప్పట్లు కొడుతుంటే మేము దానికి చాలా మీకు కృతజ్ఞులం సార్. నిజంగా మీ యొక్క టైం మాకు ఇచ్చినందుకు. అలాగే ఈ విజయవాడ కళాకారులందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ మీరు చేసిన సేవలకు గాను. థ్యాంక్ యూ సార్.